प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तम् एकदन्तमुपास्महे। ఈ స్టేజీని అలంకరించిన స్వాముల వారందరికీ పాదపద్మ నమస్కారము. నేను ఇలా చెప్పడం ఎప్పుడూ లేదు, ఇదే మొట్టమొదటిసారి, మొట్టమొదటి రోజు ఇంతవరకు చెప్పలేదు. అంటే మా దేవాలయాల్లో మామూలుగా సంతాన విషయాలు కానీ ఏమైనా కార్యక్రమాల విషయాలు కానీ మామూలుగా చదువుతూ ఉంటాం, అది జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఈ ప్రసంగ రూపేణ చదవడం అనేది ఇంతవరకు లేదు. ఈరోజు ఏదో నారాయణ రెడ్డి గారు చెప్పాలి అని అంటే స్వామి హనుమంతుడు దైవాలను ఏదో మొత్తానికి మంచి రోజు ఈ రోజు అనుకోకుండా ఇట్లా చదవడం జరుగుతుంది. నేను కూడా ఈ ఆధ్యాత్మిక రంగంలో గత 20 సంవత్సరాల నుంచి మామూలు ఈ ఆశ్రమాలు మన ఎల్ఎం స్వామి గారు వీరాపురం గత 20-25 సంవత్సరాల నుంచి వచ్చి ప్రసంగాలు చెబుతూ ఉండేవారు. ఆయన గురువు గారైన నాగేంద్ర స్వామి గారు కూడా గత 20-25 సంవత్సరాల నుంచి తెలుసు. ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే వెళ్ళింటా ఉండేవాడిని. స్వామి గారు కూడా ఎల్ఎం స్వామి గారు కూడా కొత్త కాలం పిలుస్తూ ఉంటే అక్కడ కూడా కార్యక్రమాలు వెళ్ళింటా ఉంటాం, జరుగుతూ ఉంది. తర్వాత మన కోటిరెడ్డి గారి ఆశ్రమంలో కూడా, ముచ్చుకొండ ఆశ్రమంలో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడ కూడా వింటా ఉన్నాం. సబ్జెక్టు విషయం తెలిసినా కూడా చెప్పే స్థాయి అనేది అది ఒకసారిగా రాదనుకోండి. ఇది